అఫీషియల్ సమాచారం అఫీషియల్ మాకు కూడా 23వ తారీఖున మీరు మఠానికి రండి, ఏం చెప్తున్నారో అక్కడికి రండి, కలెక్టర్ గారు చెప్పారు. దాంతో మేము ఇక్కడ కూర్చున్నాము. మాకు తెలిసిన 11 గంటలకి సార్ వస్తారు. కానీ తర్వాత మాకు మా ఐజీ గారు, ఎంపీ గారు వాళ్ళందరూ వాళ్ళు 10:30 రూఫింగ్ సార్ మన సీఎం సార్ ఉన్నారు కదా, మాజీ చంద్రశేఖరరావు గారి కూతురు దగ్గర లాస్ట్ టైం కూడా కలిసారు చైర్మన్ గారు కూడా దేవస్థానం వాళ్ళు అడిగితే అదే చెప్తున్నారు సార్. అది ఏమంటే మనం ఇక్కడ ఉన్న రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. కొన్ని కాపులు పడిపోయినాయి. ఇదే ಹೇಳಿ సార్ ఆర్గనైజేషన్ నేను అనుకోండి ఇంప్రెస్ చేసిన మీరు మొదటి నుంచి ఇంతే వీడియో నన్ను అనుకుంటాను. మీరేం చెప్తారంటే మా దగ్గర ఒక ఐడియా ఉంది, నరసింహ గారు మేమంతా కూర్చొని మాట్లాడు, మాకు ఒక 5 నిమిషాల సమయం ఉంది, మేము మీకు చూపిస్తామని చెప్పాను. వినాలి సార్, ఎంతకంటే నరసింహ అయ్యేది చెప్పండి సార్. మంచి ప్లాన్ చేస్తారు, ఎందుకంటే ఆయన చూపించాలంటే ఇది రెడీ చేసాం అనుకోండి, ఇది సక్సెస్ అయిందంటే దెన్ యూ గో ఫర్ దిస్ ఇలా ఇల్లు చేసుకోవాలి. లోపల అపారమైన స్థలం ఉంది, ఆడ ఒక 2-3 షాపులు డబ్బు కట్టల, 2-3 కోట్లు కట్టల, ఇంత పెద్ద షాపులు వాడిని తీసేసి ఒక దారి పెట్టి లోపల పార్కింగ్ పెట్టు, కాంప్లెక్స్ పెట్టు. నేను అందుకే ఉన్న మాట్లాడితే నాకు ఎందుకంటే దీంట్లో పడి తెలుసు నాకు. హైకోర్టులో 3 రోజులు కూర్చోను. మనం ఏంటంటే అందరూ మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే, ప్రాణం పోతే నీది బాధ్యత అంటాడు. సో నీ ప్రాణ భయం మేము తీసేసామయ్యా, ఇంకా మా బిల్డింగ్ని కాపాడని చెప్పాను.